ఎవరు చెప్పండి? హూ ఈజ్ గాడ్? రేపు వస్తుంది 8వ అధ్యాయంలో ప్రశ్న వస్తుంది. అర్జునుడు 7 ప్రశ్నలు అడుగుతాడండి. ఒక్కసారి 7 ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి తెలుసండి? హూ ఈజ్ గాడ్? దేవుడు అంటే ఎవరని చెప్పి మొదటి ప్రశ్న అండి. కిం తద్ బ్రహ్మ? అదండి ప్రశ్న. రేపు 8వ అధ్యాయంలో వస్తుంది, అక్షర పరబ్రహ్మయో. దానికి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పారు? ఎవడో దేవుడు అంటే ఇదిగో గుడిలో ఉన్న ఆయన, ఆ వైకుంఠంలో, కైలాసంలో అని ఏమైనా చెప్పినారా? లేదు. అక్షరం బ్రహ్మ పరమం, దట్ విచ్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్, దట్ విచ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, దట్ విచ్ ఈజ్ ఎటర్నల్ ఈజ్ గాడ్ అనేసినాడు. చూడండి, ఏది ప్రపంచంలో శాశ్వతమైందో అదే దేవుడు అండి. వెతకండి, వెతకండి. ఇది శాశ్వతం. ఇప్పుడు ఇది శాశ్వతమా? ఇది శాశ్వతమా? శరీరం శాశ్వతమా? సూర్యుడు శాశ్వతమా? చంద్రుడు శాశ్వతం? ఏది కూడా కాలగర్భంలో, ప్రళయ కాలంలో అన్ని కూడా నాశనం అయిపోతాయి. కానీ వన్ థింగ్ రిమైన్స్. ఏది? సదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ప్రళయ కాలంలో కూడా అది ఒక్కటే ఉంటుందండి. తక్కిన అన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి. చూచారు? అదే దేవుడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎంత చక్కని సమాధానం, హూ ఈజ్ గాడ్ అని చెప్పి అర్జునుడు అడిగితే ఒక చిన్న రూపం, ఒక నామం, ఒక స్వరూపం ఏమి చెప్పలేదని. ఏం చెప్పినారు? అక్షరం బ్రహ్మ పరమం. గాంధీ గారిని ఒక ఆయన ప్రశ్న అడిగాడండి. ఏమండి గాంధీ గారు, మీకు ఆధ్యాత్మిక విషయంలో చాలా అనుభూతి ఉన్నది కదా, దేవుడు అంటే ఎవరో కొంచెం సెలవు ఇవ్వండి అని గాంధీ మహాత్ముని అడిగారు ఒకరు ప్రశ్న. వారు ఇంగ్లీష్లో చెప్పారు, దాని సారం చెప్తున్నా తెలుగులో. నా చుట్టూ అనేకమైనటువంటి ప్రాణికోట్లు పుట్టటం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉన్నటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత అద్భుతంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను. నా చుట్టూ అనేకమైన ప్రాణికోట్లు పుట్టడం చావటం జరుగుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతుడై తాను పుట్టక తాను చావక ఉండేటువంటి అఖండమైనటువంటి చైతన్య శక్తియే దేవుడు. ఎంత చక్కని డెఫినేషన్ చూడండి. అది